నువ్వు కుదించి జిల్లా వరకే అని చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో. అది కూడా జిల్లా వరకే చేస్తారా, నియోజకవర్గానికి పరిమితం చేస్తారా అనేది కూడా గైడ్ లైన్స్ ఇంతవరకు రాలే. మన ఒక మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పేసి. ఆ మంత్రికి కూటమి నేతలకి సభా వేదిక నుంచి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ రోజు ఈ స్కీములు ఇవ్వవలసి వస్తే ఈ రాష్ట్ర ఖజానా ఏమిటి, ఈ రాష్ట్ర పైన ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రాన్ని అమ్మల్లా లేదా అనేది ఆ రోజు మీ బుద్ధి గడ్డి తినేపోయింది అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అరాచక పాలనకు ఆఖరి అడుగులు పడుతా ఉన్నాయి. వాళ్ళేమో సంబరాలు చేసుకుంటూ సుపరిపాలనకు తొలి అడుగులు అంటున్నారు. ఈ సుపరిపాలనకు తొలి అడుగులు కావివే, రాక్షస పాలనకు ఆఖరి అడుగులు. వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బిఎస్ మక్బూలన్న గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారనే విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి అయినటువంటి ప్రణీత్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మా ఊర్లో జరుగుతున్నది చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ఊర్లో దగ్గర ఈ గ్రామంలో 10,000 పై చిలుకు జనాభా ఉన్నారు. మాకు తెలిసింది ఈ ఊర్లో ఏంటంటే కష్టపడి సంపాదించుకోవటమే తప్పితే రైతులు ఉన్నారు, ఇక్కడ రైతు కూలీలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చింతపండు వ్యాపారస్తులు, మామిడి పండు వ్యాపారస్తులు. ఏ ప్రభుత్వాన్ని ఆశించి ఉండరు. ఇక్కడ వాళ్ళ కష్టం వాళ్ళు నమ్ముకునేది. ఈవెన్ వాళ్ళు మా ఊరి ఆడపడుచులు కూడా ముఖ్యంగా వాళ్ళ కష్టాన్నే నమ్ముకుంటారు తప్పితే వేరే ఎవరిని నమ్మరు. ఇంత కష్టపడే ఈ ఊరు నేను ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ముఖ్యంగా మాకు మామిడి పండు మా రైతులకు ఏంటంటే ఇక్కడ మామిడి పంట ఎక్కువ, ప్లస్ వ్యాపారం చేసే రైతులు ఎక్కువ. మాకు మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే కనీ విని ఎప్పుడు లేదు ఈ పరిస్థితి. 8 రూపాయలు కేజీ పోయింది. రైతులు రోడ్డు మీద పడినారు, కూలీలు లేవు. మా ఊర్లో బేల్దారులు ఎక్కువ, బేల్దారులకు పనులు లేవు. గత 25 కానీ 30 ఏళ్ళు కానీ ఈ చరిత్రలో ఇప్పుడు ఈ సంవత్సరం ఇబ్బంది పడిండేది ఎప్పుడూ నిండదు. ఈ సమస్యలు దీనికి అంత కారణం మన ప్రభుత్వమే అంట. రియల్ ఎస్టేట్ పడిన దాని వల్ల రైతుకు ఏదైతే మా బేల్దారులు కానీ మా కూలీలు కానీ దినవారీ కూలీలు పోతారు. ఇక్కడ ఖాళీగా ఎవరు ఉండరు, నష్టపోయినారు, రైతులు నష్టపోయినారు. ముఖ్య రైతుల పరిస్థితి వస్తే భూగర్భ జలం ఏదైతే ఉందో మాకు గత 5 ఏళ్లలో చెరువులో పుష్కలంగా నీళ్లు ఉండేటివి, వంకలు పారేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దినానికి మా చెరువులో నీళ్లు తగ్గిపోతున్నాయి, ఇంకిపోతున్నాయి, వర్షాలు లేవు. ఈ పరిస్థితికి కారణము చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే అతను పరిపాలిస్తే వర్షాలు పడవనేది నేను కాదు చెప్పేది. బాగా గుర్తుంటే రైతులు చెప్తారు, చంద్రబాబు గారు వచ్చినారు ఇంకా వర్షాలు పడవు. ఈ పరిస్థితికి మీకు ముందే తెలుసు ఎందుకు మరి ఓట్లు మరి ఈవీఎం వల్ల ఫాల్ట్ అయిందా లేదా మనం ఓట్లు వేసామా అర్థం కావడం లేదు. కానీ దీనికి ప్రతి ఒక్కరూ నష్టపోయినాం మన ఊర్లో. ముఖ్యంగా మా ఊర్లో మా ప్రత్యేకత ఏమంటే మీరు ఎక్కడ చూసినారు, ప్రతి కులము మా ఊర్లో ఉంటది. ఈ ఊర్లో మేము పుట్టడానికి చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అంత ప్రేమిస్తారు, నమ్మితే ఏమైనా చేస్తారు. ఈ పరిస్థితిలో ఎవరన్నా కదిలిస్తే ఏమన్నా ఏం చేస్తున్నారు అంటే ఏముంది, ఖాళీగా ఉన్నాం, ఎవరికి పనులు లేవు. ఇదే 5 ఏళ్లకు ముందు మీరు తీసుకోండి. 5 ఏళ్లకు ముందు మనం ఎలా ఉంటుందని ఎవరన్నా అడుగుతాండ్రన్న అమ్మఒడి రాలేదని కానీ పింఛన్ రాలేదని కానీ ఏమని. ఈ ఊర్లో 45 మంది వాలంటీర్లు ఉండేవాళ్ళు. కుటాలలో ఒకటే కుటాగల నుంచి బయట కదిరిలో 15-20 మంది పని, దగ్గర 75 నుంచి 80 మంది వాలంటీర్లు కదిరి మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకేదో వాళ్ళు డిగ్రీ చదవని, బీటెక్ ఇంటర్మీడియట్ చదవని, వాళ్ళకున్న పరిధిలో ఏదో అది ఖర్చులకు డబ్బులు వచ్చేది. వాళ్ళు ఏదో కోర్సు చేసుకోవడానికో పబ్లిక్ తో ఈ సేవ చేయడానికో ఉండింది. అది
ఆ లిక్కర్ లో ఉద్యోగం చేసుకుంటా ఉండ్రి, గవర్నమెంట్ నుంచి వస్తాను లిక్కర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పని చేసుకుంటానండి, టెంపరరీ ఎంప్లాయీస్ గా. అవి ఎవరు కూడా ఏమైపోయిందంటే మా ఊరి పరిస్థితి అజన్న గోచరంగా తయారైపోయింది. ఎవరికి పనులు లేవు, వ్యాపారాలు లేవు, ఏం లేవు. ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి మొత్తం అట్లేదు. అంటే మా ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర పరిస్థితికి ఇక్కడికి ఏం తేడా ఉంటది అని అంటే, మాకు మేము సొంతంగా నిలబడి కష్టపడాలనుకునే వాళ్ళము. ఆ కష్టపడి వ్యాపారాన్ని వెళ్ళంగా లేదు, పోనీ గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ పథకాలు వస్తాయంటే అది లేదు, ఊసే లేదు. అలా ఒక నిమిషం మీరు బాగా గమనించండి. ఈ సంవత్సరంలో మన పెద్దవాళ్ళు ఎవరన్నా పింఛన్స్ అర్హులైన వాళ్ళు ఎవరికన్నా కొత్త పింఛన్ వచ్చింది అన్న? ఒక్కరికి వచ్చిందా? మీకు బాగా గుర్తుంటే 2019లో మొదటి నెలలో పింఛన్లు ఇచ్చినాం మనం, రెండో నెలకు కొత్త పింఛన్లు ఇచ్చినాం. గర్వంగా చెప్పుకున్నాను. పింఛన్ ఎవరు ఇప్పుడు మేము నాయకులుగా ఉన్నాం, మమ్మల్ని ఎప్పుడన్నా అడిగినారా మీరు పింఛన్ అని? ఓటర్ మన వాలంటరీ వచ్చాయండి, పింఛన్ టైం అయింది, మేము వాళ్ళే చెక్ చేస్తాండ్రి. 60 ఏళ్ళు దాటింది, మీరు పింఛన్ అర్హులు, మీరు పింఛన్ తీసుకోండి అని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? మీరు పోల్లా, ఎవరో నాయకుడి దగ్గరికి పోల్లా, పింఛన్ రాలేదనల్లా, వాళ్ళు చెప్తున్న తల్లికి వందనం రాలేదని చెప్పాలా, ఇవి అడుక్కోవాలా, చేసుకోవాలా. వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అయితేనే చేస్తారు, వైసీపీ కార్యకర్తలకు చేయరు. మన హయాంలో అలా ఉండిందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళం మనం. ముఖ్యంగా మీరు తీసుకోగలిగితే మనకి చేయూత లేదు, మనకు ముందు వచ్చే పథకాల్లో చేదోడు లేదు. చేదోడులో మన మంగళ వాళ్ళకి కానీ, మన శాఖల వాళ్ళకి కానీ మన ఊర్లో చేదోడు వచ్చేది, అది కూడా లేదు. వాహన మిత్ర ఆటోలు ఎక్కువ, మాకు దగ్గర దగ్గర ఒక 100 నుంచి 200 ఆటోలు ఉంటాయి కుటాల గ్రామంలో. ఆటోలకు కూడా ఆటో వాహన మిత్ర పథకం వచ్చేది, అది లేదు. ఇంకా కాపునేస్తామంటావా? ఇంకా అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. కాపునేసం లేదు, రైతు భరోసా లేదు, ఆసరా లేదు, ఏ పథకాలు ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆర్థిక పరిస్థితి వెనక్కి చూసే భయం అవుతుంది అంటారు బాబు గారు. ఈ పరిస్థితికి మనం వచ్చినాం. మనం మంచో చెడ్డో ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారణం బాగా వినండి. నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు. మీరు చెప్పాల్సింది ఏమంటే, మన పనులన్నీ అయిపోయినాక సాయంకాలం పోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా కన్నా పోండి, ఏం తప్పేం లేదు, వాళ్ళకి తెలియజెప్పండి. లేదు మన పార్టీ వాళ్ళకి కూడా చెప్పండి. ఆ QR కోడ్ కొడితే అతను చెప్పి నిండేటివన్నీ ఉన్నాయి దీంట్లో. మన బాబ్జాన్ గారు చెప్పినట్టు 143 పథకాలు చెప్తారు సారు. కాబట్టి 143 పథకాల్లో ఇప్పుడు అమలు అవుతా ఉండేది ఒక పింఛన్ పథకము, అరాకొరగా తల్లికి వందనం, అంటే మన అమ్మఒడి, మన పథకమే మనకి ఇస్తాన్నారు, పేరు మార్చి అంతే. ఇది మీరు ప్రతి ఒక్కరికి QR కోడ్ యూట్యూబ్ మన ఫోన్ తీసుకొని స్కాన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏముంది, మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వెరీ క్లియర్ గా ఇప్పుడు వీడియోలతో సహా వస్తుంది. మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిస్తే మనం ఎంత మోసపోయినాం చంద్రబాబు గారితో, మనము ఎంత మోసపోయినాం అనేది తెలుస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే మనకు సోషల్ మీడియా వాళ్ళు కానీ మన యువకులు ఎవరైతే ఉన్నారో ఊర్లో, దీన్ని ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.